24 గంటల ఎమర్జెన్సీ సర్వీస్, అనుభవజ్ఞులైన వైద్య బృందం, ఆరోగ్యశ్రీ సౌకర్యం. కాంటాక్ట్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో ఉన్నాం. అయితే గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎప్పుడైతే చాలైందో, గ్రామ సర్పంచ్ వ్యవస్థ కానీ ఎంపీటీసీ వ్యవస్థ కానీ, అప్పటి నుండి ఇప్పటి వరకు ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఈ రెండు కులాలకు ఏ రిజర్వేషన్ ప్రకారమైన వాళ్లకు సర్పంచ్ కానీ ఇటు ఎంపీటీసీ కానీ వాళ్లకు ఇప్పటి వరకు ఈ సీట్ రాలేదు. అయితే వాళ్ళు మరి ఒకసారి ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. అసలు అధికారుల పొరపాట, ప్రభుత్వం పొరపాట ఎవరిదన్నది తెలుసుకుందాం. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఓటు బ్యాంకు కూడా 700 చిల్లర ఓటు బ్యాంకు ఉన్నది. మరి ఇప్పటి వరకు వారికి ఈ రిజర్వేషన్ ఎందుకు దక్కడం లేదో ఒకసారి ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామం. ఇది విషయం ఏంటంటే, మీరు అడుగుతున్నట్టుగా గతంలో కొత్తపల్లి అనేది గంభీరావుపేట మండలం కానీ లేదా సిరిసిల్ల జిల్లానే నాయకత్వం వహించినటువంటి గంభీరావుపేట మండలం పెద్ద మేజర్ విలేజ్. దాదాపు ఇక్కడ ఓటింగు స్థానిక ఎలక్షన్ స్టార్ట్ అయిన నుంచి మొదలు పెట్టుకుంటే ఇది 1970-80 నుంచి కావచ్చు, అందుకంటే ముందు కావచ్చు. ఈ సందర్భ భారతదేశంలో స్థానిక ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా కొత్తపల్లి గ్రామంలో ఎస్సీ ఎస్టీ జనాభా కావాల్సినంత రిజర్వేషన్ కావాల్సినంత ఉన్నప్పటికీ, రిజర్వేషన్కి ఎంతైతే కావాలో 12% లేదా 13% అంత జనాభా ఉన్నప్పటికీ భారతదేశ స్వతంత్రంలో కొత్తపల్లి ఎస్సీ రిజర్వేషన్ కానీ ఎస్టీ రిజర్వేషన్ నోచుకోవడం లేదు అనేది ఒక విశ్వనీయమైనటువంటి చరిత్ర గల చూపిస్తుంది. ఎందుకు ఏమో అర్థం కావడం లేదు. కానీ దాదాపు అనేక పర్యాలు ఎలక్షన్ జరిగినప్పటికీ, ఓటింగ్ శాతం ఉన్నప్పటికీ, మహిళా ఓటింగ్ శాతం ఉన్నప్పటికీ, ఏది షెడ్యూల్ కాస్ట్ మహిళా ఓటింగ్ శాతం ఉన్నా లేదా జనరల్ ఓటింగ్ శాతం ఉన్నా ఇక్కడ ఏనాడు కూడా రిజర్వేషన్కి నోచుకోవాలని కొత్తపల్లి గ్రామ పంచాయతీ. కాబట్టి ఇక్కడ మేము ఏమంటున్నామంటే, కొత్తపల్లిలో పోలింగ్ శాతము, ఓటర్ శాతం 100%. 3000 ఇప్పుడు ప్రజెంట్ 2000 ఎలక్షన్, 2011 కావచ్చు, 2005 కావచ్చు, 2000 ఎలక్షన్ కావచ్చు, 2020 95 కావచ్చు. నాకు తెలిసినంతలా మాకున్నటువంటి పాపులేషన్లో ఓటింగ్ శాతంలో కంపల్సరీ ఈ రిజర్వేషన్ సరిపడా ఓటింగ్ శాతం ఉన్నప్పటికీ కూడా మరి అధికార నిర్లక్ష్యమా, లేదంటే రాజకీయ ఒత్తిడికి తలగి చేస్తున్నారా, లేదంటే కలెక్టర్ గారా, ప్రభుత్వమా? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఉన్నది. గతంలో రానున్న కాలంలో కూడా మేము కార్యాచరణ రూపొందించుకోవడానికి సిద్ధమవుతున్నాం షెడ్యూల్ కాస్ట్ సంఘాలుగా. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం రావాల్సినటువంటి హక్కులు మాకు కాలరాస్తున్నారనే ఒక నిరాపరాధన అయితే మాకు డౌట్మానంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని గ్రామ హిస్టరీ తెలుసుకొని, గ్రామ ఓటర్ లిస్టు దగ్గర పెట్టుకొని పాపులేషన్ పరంగా రిజర్వేషన్ కల్పించాలనేది పెద్ద మా డిమాండ్. ఇన్ని ఏళ్ళ నుండి నేను చూస్తున్నాను. నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి నేను 20 రాజకీయ గతంలో మా తాతలు కానీ తండ్రులు కానీ అందరూ అన్నారు. ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ కూడా మాది, నేను ఎస్సీ బిడ్డనే. సో మీరు వచ్చి అడుగుతారు కాబట్టి చెప్తున్నాను నేను. ఇది ఏం లోపం మాకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ మా పాపులేషన్ కూడా సో 50 అంటే 150 ఏమో ఉన్నది. ఎట్లా అంటే మాది 630 పైచిలకు ఉంటుంది ఓటింగ్ శాతం. అయినా రాకపోవడం ఏందో అర్థమవుతలేదు. ఎందుకంటే ఇది మరి అధికారుల లోపము. ఇక్కడ వచ్చినట్టుగా తీసుకున్నట్టుగా అనిపించింది కొన్ని టైంలలో మేము. ఎందుకంటే కలెక్టర్ గారికి గత పోయిన ఇయర్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి కూడా ఇక్కడ ఎంపీడీఓ గారి దగ్గర మొదలు పెట్టుకుంటే అక్కడ దాకా కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయినా వాళ్ళు ఎందుకు పరిగణన తీసుకుంటలేరో, ఎలా ఇస్తలేరో మాకు అర్థం కావడం లేదు. దయచేసి ఏంటంటే, ఎందుకంటే ఈ సమాజము ఇప్పుడు నవయుగం కాదు, ఇది కంప్యూటర్ యుగంలో కూడా ఇలాంటి ఒత్తిడిలకు అసలు మరి అధికారుల పొరపాటు లేకపోతే ఈ రాజకీయవేత్తలదా అర్థమవుతలేదు. దయచేసి ఏంటంటే మా విన్నపము ఎంపీడీఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ మా పైన దయతలిచి 100% ఎందుకోసం అంటే వారి పాపులేషన్ ఉంది కాబట్టి దాన్ని పరిగణలో తీసుకొని సర్వే చేయించి ఎంపీటీసా అండ్ సర్పంచ్ కంపల్సరీ రిజర్వేషన్ ఇవ్వాలని కోరుకుంటూ ఆశిస్తున్నాం. నా అప్పీల్ ఇది. సో ఎందుకంటే ఇప్పుడు అంతా నవయుగం అయిపోయింది కాబట్టి యువకులు ఎక్కువ ఉన్నారు. ఇప్పటికి కూడా మమ్మల్ని పరిగణలో తీసుకోకపోవడం చాలా బాధాకరం. ఇది నా విన్నపం. ఇది
ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ ఎలక్షన్ కానీ మరి రిజర్వేషన్స్ రాలేవని అంటున్నారు. ఎన్నెల నుంచి రాలేవు, మొత్తానికే రాలేవు. మొత్తానికి రాలేదు. పూర్వం నుంచి కూడా ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ అన్నది రాలేదు. ఇంత నా వయసు దాదాపు 75 సంవత్సరాల వయసు. అప్పటి నుంచి మొదలుకుంటే కూడా ఇప్పటిదాకా కొత్తపల్లిలో రిజర్వేషన్ అనేది ఎస్సీ రిజర్వేషన్ అనేది అసలే రాలేదు. అలాగే మరి మేము కూడా కొత్తపల్లి నుంచి కూడా కలెక్టర్ ద్వారా మొన్న కంప్లైంట్ పెట్టేసినాము. 6 నెలల క్రితంలో కూడా అప్పుడు కూడా ఒకసారి కంప్లైంట్ పెట్టేస్తున్నాం. ఎందుకంటే ఎస్సీలు అనేటోళ్ళు ఇక్కడ ఎదిగి ఉన్నారు. రాజకీయం అనేది మాకు కూడా కావాలి. మేము మరీ ఘోరంగా వెనుకబడిపోతున్నాము, ఎస్సీలలో వెనుకబడిపోతున్నాము, అన్ని కులాల కంటే వెనుకబడిపోతున్నాము. ఎందుకు ఇట్లా ఎవరి లోపం జరుగుతుంది? ఊరి నుంచి లోపం జరుగుతుందా, లేకపోతే మండలం నుంచి లోపం జరుగుతుందా, డిస్ట్రిక్ట్ నుంచి లోపం జరుగుతుందా? మా ఊరికాడ కొత్తపల్లి గ్రామంలో గంపరపేట మండలంలో కొత్తపల్లికి ఎందుకు రిజర్వేషన్ వస్తలేదు అని మేము కూడా అందరం బాధపడుతున్నాము. ఇప్పుడు ఎదిగిన పిల్లలు ఉన్నారు రాజకీయంగా. ఇంకోటి ఇప్పటివరకు అధికారులు ఇక్కడికి రావడం కానీ, వచ్చి ప్రజా సేకరణ కానీ, కుల సేకరణ కానీ చేసి ఏ కోణంలో చేసిర్రు? మరి వాళ్ళు మీరు మీ జనాభా ప్రాతిపదికంగా రిజర్వేషన్ మీకు ఇప్పటివరకు ఎందుకు ఇవ్వడం లేదు? వాళ్ళు దీని మీద మీ అభిప్రాయం? రాజకీయ నేతలు ఇది వరకు మాకు కన్ఫర్మ్ గా అసలే లేరు. ఎవరు కూడా మాకు కలవలేదు. అధికారులు అనేది ఎవరు కూడా మాకు ఇంతకు ముందు కూడా ఇప్పుడు కన్ఫర్మ్ గా లేరు. ఇక మా గురించి కూడా ఎస్సీల గురించి కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అయితే ఇప్పుడు చదువుకున్న పిల్లలు అందరూ పెద్ద ఎత్తున చదువుకున్నారు, రాజకీయం అందరూ తెలిసి ఉన్నారు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు అన్నట్టు. ఆ కాలంలో మీ కాలంలో లేకుంటే కూడా ఇప్పుడు కూడా మా కాలంలో లేదు అని బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ కంప్యూటర్ మండలం కొత్తపల్లి గ్రామం అనే గ్రామంలో ఎస్సీ వాళ్ళు కానీ ఎస్ఐ వాళ్ళు కానీ ఎస్సీ వాళ్ళు చాలా జనాభా ఉన్నది, ఓట్ల సంఖ్య కూడా ఉన్నది. ఇప్పటి వరకు నాకు కూడా బుద్ధి మనకు రాలేదు. వాళ్ళు కూడా చాలా వెనుకబడిపోతారు. వాళ్ళకు కూడా ఒకరు ఇవ్వాలని నేను మాజీ సర్పంచ్ నా ప్రతిపాదన పెడుతున్నాను. వాళ్ళకు కూడా ఒకసారి ఇచ్చి చూస్తే మనకు అందరికి కూడా కలిసిమెలిసి ఉండే వాళ్ళకు కొత్తపల్లి గ్రామం వాళ్ళకు కూడా రావాలి. ఎక్కడైనా గవర్నమెంట్ మేల్కొని ఇప్పుడు ప్రపోజల్ చేసేదానికి ఇంకా దాన్ని మొత్తం కంప్లీట్ కాలేదని మాకు ఉనికిడి, దాంట్లో సవరించి వాళ్ళకి ఇవ్వాలని నా యొక్క కోరిక. మీ పేరు? జోగు పరశురామ్. అయితే ఏం లేదు, కొత్తపల్లిలో ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ రాలేదని అంటున్నారు. మరి ఎన్ని సంవత్సరాల నుంచి రాలేదు? అసలు వచ్చిందా మొత్తానికే రాలేదా? కొత్తపల్లి గ్రామంలో ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేది ఇప్పటి వరకు రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే అది రాజకీయ పరంగా రాలేదా, ఎందుకు రాలేదో తెలియదు. ఇప్పటి వరకు రాలేదు. సరే, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు గవర్నమెంటు ఆలోచన చేసి కొత్తపల్లికి సర్పంచ్ను ఎంపీటీసీను ఏదో ఒక పదవి కంపల్సరీ ఎస్సీ రిజర్వేషన్లో కంపల్సరీ ఇవ్వగలరని మా మనవి. పాపులేషన్ ఎస్సీ ఎస్టీ కంటే ఏది ఎక్కువ లేదు, ఎస్సీ ఎస్టీయే పాపులేషన్ ఎక్కువ ఉన్నది. నాకు తెలిసి ఈ ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ రాకపోవడం కారణం ఇది రాజకీయ కుట్ర అనిపిస్తుంది. రాజకీయ నాయకుల కుట్రనే. ఇంతకుముందు ఏదో ఒక టైంలో ఎస్సీ రిజర్వేషన్ సర్పంచ్ వస్తుంది అని ఇట్లా దగ్గర దాకా వచ్చినట్టు, మన నోట్లకు వచ్చిన బుక్కను ఎత్తగొట్టినట్టు రాజకీయ నాయకులు ఎత్తగొట్టిరు అన్నట్టే తెలుసు. కానీ ఇప్పుడన్నా దాన్ని ఆలోచన చేసి ప్రజాప్రతినిధులు, కలెక్టర్ గారు ఆలోచన చేసి ఎంపీటీసో సర్పంచో ఏదన్నా ఒకటి ఎస్సీ రిజర్వేషన్ కంపల్సరీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా ఏజ్ దాదాపు 58 ఏళ్ళు ఉండొచ్చు. 50 ఏళ్ళ నుండి చూస్తుంటే గ్రామ పంచాయతీ చరిత్రలో 9 ఏళ్ళలో ఒకసారి కూడా ఎస్సీ ఇక్కడ ఉన్న వాళ్ళ మండల అభిప్రాయ ప్రకారం ఒకసారి రావాలని ఉద్దేశంగా ఉన్నది.